హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇప్పుడిప్పుడే నేను ఛానల్ ఓపెన్ చేసి వ్లాగ్స్ పెడుతున్నా, నన్ను ఎంకరేజ్ చేస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడైతే నేను మన చిన్ని గార్డెన్ అండి, అందులో మొక్కలంతా కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిన కారణంగా పట్టించుకోకుండా ఎక్కడక్కడ వదిలేస్తున్నానండి. అవన్నీ ఇప్పుడు ప్రూనింగ్ చేస్తున్నాను. బిల్డింగ్ వర్క్ చాలా వరకు పూర్తయిపోయింది. ఈ కారణంగా మొక్కలంతా కూడా బాగా సరిచేద్దామనేసి ప్రూనింగ్ చేస్తున్నానండి. బాగా పెరిగిపోయినాయండి, ముళ్ళుగా అయిపోయినాయి కొమ్మలంతా కూడా ముదిరిపోయి. అవి అప్పుడప్పుడు చిన్న తొట్టిలో పెడతాం కదండి టెర్రస్ గార్డెన్లో, అవన్నీ అప్పుడప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉంటే మళ్ళా కొత్త ఈగుర్లు పెట్టి పువ్వులు వస్తూ ఉంటాయి. అందుకని ఇదైతే మొల్లల చెట్టు కాగడాల మొక్క అండి. దీన్ని ప్రూనింగ్ చేస్తున్నాను. బాగా పెరిగిపోయిందండి. ఇంత పెరిగితే టెర్రస్ గార్డెన్లో పనికి రాదండి. చిన్ని తొట్టిల్లోనే మాకు పువ్వులు రావాలి అంటే మొక్కలు చిన్నగానే చేసి పెట్టుకుంటూ ఉండాలి కదా. అందుకని మొత్తం పెరగనీయకుండా అప్పుడప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉంటాను. అందుకని కట్ చేసేస్తున్నానండి. మీకైతే నాకంటే కూడా పెద్ద గార్డెన్ పెట్టుకున్న వాళ్ళకైతే ఇంకా బాగా తెలుస్తుంది. నేనైతే యూట్యూబ్లో అవి ఇవి మొక్కలు పెంచుకునే వాళ్ళని చూసి నేను చిన్న మొక్కలుగా తెచ్చి పెడుతూ ఇలా గార్డెన్ తయారు చేశానండి. ఎండలకైతే ఈ బిల్డింగ్ వర్క్కి ఎండలకి మొత్తం మొక్కలన్నీ కూడా బాగా ఎండిపోయినాయండి. అన్నీ చాలా వరకు డబ్బులు వందలు 600, 500, 700 పెట్టి తెచ్చిన మొక్కలు కూడా రేణిగుంటలో నీళ్ల కరువు కారణంగా బాగా ఎండిపోయినాయండి. అన్నీ ఎండిపోయి చనిపోయినాయి. కొన్ని అయితే సేవ్ చేయగలిగినాను, కానీ బిల్డింగ్ వర్క్ జరగడంతో పనోళ్ళంతా అడ్డం వస్తూ పైకి ఎక్కేదానికి కూడా స్టేర్ కేసు కొట్టేశారు ఈ మధ్య. అప్పుడు నీళ్ళు లేకుండా అన్నీ చనిపోయినాయండి మొక్కలు. చాలా బాధేస్తుంది నాకు మొక్కలు చనిపోయినాయి గుర్తొచ్చినప్పుడంతా కూడా. ఇంకేం చేయలేం కదండి. ఇంక ఈ కారణంగా ఉన్నవన్న బ్రతికించుకుందామని అలా ప్రూనింగ్ చేస్తున్నానండి. మరి కొత్త ఇగుర్లు వచ్చేస్తాయి. ఇంక వచ్చేది వర్షాకాలం వచ్చిందనుకోండి. ఇప్పుడిప్పుడే వర్షం కూడా పడుతోంది రేణిగుంటలో. అప్పుడప్పుడు నిన్న మొన్న కూడా వర్షం పడిందండి. ఇంక నీళ్ళు కానీ మనం శ్రద్ధగా నింపుతూ వాటికి పౌష్టికాహారంగా ఎరువులు అవేమన్నా వేస్తూ ఉన్నాం అనుకోండి. ఎరువులు అంటే ఏమైనండి, కూరగాయలు వేస్టు లేదా పండ్లు ఏమైనా మిగిలిపోతే అవి బాగా 2-3 రోజులు నానబెట్టి ఆ వాటర్ అలా ఇస్తూ ఉంటాను అంతే. ఇంకేం చేయను నేను. ఇంకా పురుగు పడుతూ ఉందంటే ఇంకొక లిక్విడ్ తెప్పించేసేదాన్ని, కానీ అది చనిపోతున్నాయి మొక్కలు అనేసి అది కూడా వేయకుండా పసుపు, అల్లము, వెల్లుల్లి పేస్ట్ అవి కలిపి వేసి కొడుతున్నానండి. పురుగు కూడా చనిపోతుంది. ఇలా ఉంటుందండి నా గార్డెన్. ఈరోజు నిన్న అంటే శనివారం సంతకెళ్ళి మా వారు కూరగాయలు తెచ్చారండి. సంతలో రేణిగుంట సంత ఫేమస్ అండి. ఇక్కడ కూరగాయలు చాలా తాజాగా దొరుకుతాయి. శనివారం జరుగుతుందండి సంత. ఈవినింగ్ పోయి తెచ్చారు. ఈవినింగ్ ఇంకొంచెం మా వారు వెళ్ళిన టైము 4:30, 5 ఆ ప్రాంతంలో. ఇంకొంచెం లేటుగా వెళ్ళామనుకోండి ఇంకా తక్కువ రేటుకు దొరుకుతాయండి కూరగాయలు. ఆకుకూరలు చూడండి ఎంత తాజాగా ఉన్నాయో. అన్ని కూరగాయలు తాజాగా ఉన్నాయండి. తాజా కూరగాయలు తింటే ఆరోగ్యానికి కూడా మంచిది కదా. కొత్తిమీర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. నా వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్.